రాక్షసుల మధ్య భీకర యుద్ధం వచ్చింది. అమృతం కోసం క్షీర సాగరాన్ని మధిస్తూ ఉండగా మత్తంకించే సురాభాండం, అప్సరసలు, అమూల్యమైన మాణిక్యాలు, కోరికలు తీర్చే కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం, విషం, పారిజాత వృక్షం పాల సముద్రం నుంచి బయటికొచ్చాయి. వాటిని ఇరువురు పంచుకున్నారు. చివరికి అమృతం విషయంలో దేవతలు రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది. మాకని దేవతలు రాక్షసులు యుద్ధానికి దిగారు. ఆ రణరంగమంతా దద్దరిల్లింది. అప్పుడు అమృతం ఉన్న కలశం జారిపోయి 12 చుక్కలు కింద పడ్డాయి. వాటిలో 8 చుక్కలు స్వర్గంలో, 4 చుక్కలు అమృతం భూమి మీద పడింది. అవే ఇప్పటి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, మహారాష్ట్రలోని నాసిక్. హిందూ పురాణాల ప్రకారం ఈ ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా చెప్పుకుంటూ ఉంటారు. భాగవతం, మహాభారతం, గాథ, రామాయణం, ఇతిహాసాలు, ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఈ క్షీర సముద్రం గురించి ప్రస్తావించడం జరిగింది. ప్రయాగ్రాజ్ సంగమం, ఉజ్జయిని క్షిప్రా, హరిద్వార్లోని గంగా, నాసిక్లోని గోదావరిలో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణాల్లో పేర్కొనడం జరిగింది. అందుకే ఈ నదుల ఒడ్డున 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తూ ఉంటారు. కుంభమేళలో పవిత్ర స్నానాన్ని ఆచరించడానికి ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది భక్తులు తరలివస్తూ ఉంటారు. 2025 జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు ప్రయాగ్రాజ్లో ఈ కుంభమేళా ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణకు యూపీ ప్రభుత్వం సుమారు 7,500 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. అంటే దాదాపు 40 కోట్ల మందికి పైగా సాధువులు, భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ కుంభమేళా రహస్యాలు అసలేంటి? అర్ధకుంభ, పూర్ణకుంభ, మహాకుంభమేళాల మధ్య తేడాలేంటి? హిందూ పురాణాల కుంభమేళా గురించి ఏం చెబుతున్నాయి అని తెలుసుకోవడానికి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రయాగ్రాజ్ సంగమంలో మహాకుంభమేళా జనవరి 13వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ముగుస్తుంది. ప్రతి 6 ఏళ్లకోసారి జరిగే కుంభమేళాను అర్ధ కుంభమేళా అని వ్యవహరిస్తూ ఉంటారు. ఇది ప్రయాగ్రాజ్, హరిద్వార్లలో మాత్రమే జరుగుతూ ఉంటుంది. 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కుంభమేళాను పూర్ణ కుంభమేళా అంటారు. ప్రయాగ్రాజ్లోని సంగం ఒడ్డున దీన్ని నిర్వహిస్తూ ఉంటారు. చివరిసారిగా 2013లో ఇక్కడ పూర్ణ కుంభమేళా జరిగింది. 12 పూర్ణ కుంభమేళాలు నిర్వహిస్తే 144 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇలా 144 సంవత్సరాలకు వచ్చే కుంభమేళాను మహాకుంభమేళా అని అంటూ ఉంటారు. 2025లో ప్రయాగ్రాజ్లో జరగబోయే కుంభమేళా 144 ఏళ్ల తర్వాత వచ్చినది. అందుకనే దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. భూమి మీద 144 సంవత్సరాలు దేవతలకు 12 సంవత్సరాలతో సమానమని పురాణాల్లో చెప్పుకుంటూ ఉంటారు. జ్యోతిష శాస్త్రంలో గ్రహాల కదలికను బట్టి కుంభమేళాను నిర్వహిస్తూ ఉంటారు. సూర్యుడు మకర రాశిలో, బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్రాజ్లోని సంగమ క్షేత్రంలో కుంభమేళా జరుగుతుంది. బృహస్పతి కుంభరాశిలో, సూర్యుడు మేషరాశిలో సంచరిస్తున్నప్పుడు హరిద్వార్లోని గంగానదిలో కుంభమేళాను నిర్వహిస్తూ ఉంటారు. గురుడు సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు నాసిక్లోని గోదావరిలో కుంభమేళాను నిర్వహిస్తారు. బృహస్పతి సింహరాశిలో, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోని క్షిప్రా నదిలో కుంభమేళాను నిర్వహిస్తారు. అమృతం కోసం జరిగిన యుద్ధంలో చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడని, గురువు కలశం దాచాడని, సూర్యదేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడని, శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడని పురాణాల్లో ఉంది. అందుకే ఈ గ్రహాలు కలిసిన సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది. ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర రక్షించబడింది. ఆ తర్వాత దేవతలందరూ విష్ణుమూర్తి సాయంతో ఈ అమృతాన్ని సేవించడం జరిగింది. మహాకుంభమేళా వేళ చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు. కుంభమేళా సమయంలో నదిలో నీరు అమృతమని హిందువులు విశ్వసిస్తూ ఉంటారు. అందులో స్నానమాచరిస్తే సకల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు. కుంభమేళా స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. దీన్ని ఆదిశంకరాచార్యుల వారు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. కొందరు పండితులు దీనిని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్టు చెబుతూ ఉంటారు. కొందరు చరిత్రకారులు హర్షవర్ధనుడి కాలంలో కుంభమేళా ఆధారాలు ఉన్నాయని వాదిస్తున్నారు. ఈ కుంభమేళాలో 5.5 కోట్ల రుద్రాక్షలతో 12 జ్యోతిర్లింగాలను సిద్ధం చేస్తున్నారు. 11,000 త్రిశూలాలను కూడా ఉపయోగించనున్నారు. మొదటి స్నానానికి ముందు మొత్తం 12 జ్యోతిర్లింగాలను సిద్ధం చేశారు.
మొదటి స్నానానికి ముందు మహాకుంభానికి వచ్చే భక్తులకు ఇది ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అమేథీలోని మహాకుంభ సెక్టార్ 6లోని సంత్ పరమహంస ఆశ్రమంలో ఈ ప్రత్యేకమైన జ్యోతిర్లింగాన్ని నిర్మిస్తున్నారు. ఈ శిబిరం నాగవాసుకి ఆలయం ముందు ఉంది. దీనికోసం నేపాల్, మలేషియా నుంచి రుద్రాక్షలను దిగుమతి చేశారు. ప్రతి జ్యోతిర్లింగం 9 అడుగుల వెడల్పు, 11 అడుగుల ఎత్తు చొప్పున ఉంటుంది. ఇందులో ఉపయోగించిన 11,000 త్రిశూలాలకు తెలుపు, నలుపు, పసుపు, ఎరుపు రంగులు వేస్తారు. జనవరి 12వ తేదీ నాటికి 12 జ్యోతిర్లింగాల నిర్మాణ పనులు పూర్తవుతాయని, జనవరి 12 నాటికి 12 జ్యోతిర్లింగాల నిర్మాణ పనులు పూర్తవుతాయని, జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు భక్తులను దర్శనానికి, పూజలకు అనుమతిస్తున్నామని కార్యనిర్వాహక వర్గం వారు తెలియజేస్తున్నారు. ఈ మహాకుంభానికి దేశం నలుమూలల నుంచి సాధువులు తరలి వస్తూ ఉంటారు. వీరిలో అఖారాకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. అఖారా అంటే సాధువులు, ఋషుల సమూహం. మహాకుంభంలో వివిధ అఖారాలకు చెందిన సాధువులు పవిత్ర నదిలో స్నానం చేస్తూ ఉంటారు. శంకరాచార్యులు సనాతన ధర్మం, హిందూ మతాన్ని రక్షించడానికి వీళ్లను సృష్టించారట. వీరి సమూహాన్నే అఖారాలు అని వ్యవహరిస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా 13 అఖారాల సమూహాలు ఉన్నాయి. 2025 జనవరి 13వ తేదీన పుష్య పౌర్ణమి నాడు మహాకుంభమేళ ప్రారంభమై తొలి రాజస్నానం జరుగుతుంది. రెండవ రాజస్నానం మకర సంక్రాంతి రోజు అంటే 2025 జనవరి 14వ తేదీన నిర్వహిస్తారు. మూడవ షాహీ స్నాన్ మౌని అమావాస్య రోజు 2025 జనవరి 29న, నాలుగవ రాజస్నానం ఫిబ్రవరి 3వ తేదీ వసంత పంచమి నాడు, ఐదవ రాజస్నానం ఫిబ్రవరి 12వ తేదీన అంటే మాఘ పూర్ణిమ నాడు, ఆరవ షాహీ స్నానం ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి రోజే మహాకుంభమేళా చివరి రోజు. ఇలా 12 సంవత్సరాలకు ఓసారి ఘనంగా కుంభమేళాను నిర్వహిస్తూ ఉంటారు. హిందువులు పవిత్ర స్నానం ఆచరించడానికి ఎంతో ఆసక్తిని కూడా చూపిస్తూ ఉంటారు.